ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటి కథ? ఎంత ముక్కుబడ్డది ముచ్చము. అవునవును, ఎవరి మాటలు అర్పుగా ఉన్నావు. ఇప్పుడు ఎవరో తప్పక పైకం ఇచ్చానన్నారని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందులో మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలమి. అది ఏమి పాపమో కానీ మీ మగవారు మా ఆడవారిని నమ్మనే నమ్మరుగా. ఏ చండాలు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవును. ఏదో హాస్యమును కన్న మాటకు అంతాడు. హాస్యమా? హాస్యములకు హద్దులు రావాలండి. వడలమును హాస్యమా పొరపాటు కానీ ఆ సుబ్బారావు ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి ఈయనకైనా తెలిసిందప్ప. మరి ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేనే చూసినాను. వీధి గుమ్మమున వచ్చిన చో మీ అమ్మ కంటపడవలసి వచ్చునని పెరటి గుమ్మము కడుకు వచ్చేసరికి తటాలుగా తలుపు తెచ్చుకొని అంతటా అతన్ని చూసి నేను, నన్ను చూసి అతను తెల్లబోయినాం. అతనికి అనుమానము కలుపుకున్నట్లు కోడిగమలాడుతూ కొంత దూరం వెళ్ళారుగా. మరి ఎందులో కేతించని అతనిని అడిగినాను. మేళము కావలసి వచ్చినానని చెప్పాను కదా. ఇక మీ సందేహం ఏమిటండి? నా సందేహమా? చెప్పి నన్ను కోపగించుకోవు కదా. కోపమేందరకు నా ఎందేమైనా పాపము మాట. మేళం కొరకు వచ్చిన వాడు నిచ్చల విడిగా వీధి గుమ్మన పోక బెదరసు పెరటదారిని పోవుట వచ్చినదా కోపము? ఇక్కడేమి మీ మనసును మళ్ళీ ముందునే ఉన్నది. మరి ఆ సంగతి కూడా అతనిని అడగలేకపోయితే అడిగేవాడిని. అంతలో ఒక బాల్యమిత్రుడు ఒగుపడి బహుకాలం సమావేశం వలన పరమధర్మసే కుశల ప్రశ్నలు వేసుకుపోతుంది అడుగుటకు అవకాశం లేకపోయినది. అట్లయినా నేనే తెలిపది. మేడం గురించి మాట్లాడటానికి మా అమ్మ అతనిని మేడం మీదకి ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయధర్మం కదా. కూర్చున్నామని కుర్చీ వేసి తాములం వేయగా అతడేమో వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలు పెట్టారండి.
రాసుకెళ్ళి అతని పని రేపు చెప్పు. అంతటా నాకు చిరా కలిగి మేడ దిగి చక్కా పోయి అమ్మ నా మనసు కనిపెట్టి తోట చూపుడు నిమిషం మీద అతనిని దొడ్డిలోని తీసుకుపోయి ఆ దారిని ఆ వరకు సాగరంపినది. మీరు నమ్ముడు నమ్మకుండా నడిచిన సంగతి మాత్రం ఇంతి. పెరిమొకమా, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాకు ఎన్నడైనా నలుసొంత అబద్ధవాడమనేగా నా నమ్మకం. మీతోనే నేనెవ్వరితో అబద్ధమా? ఈ దేవయాని ఈ కులమును పుట్టవలసినది కాదు. చిన్నలు పెద్దలు సాయం ఇదే కారణం. సందేహమేమి? ఎవరి మాటయో ఏదో నేను ఎన్ని